దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అని ఈ చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ, అందరు బాగున్నారండి? ఉదయం లేస్తున్నారు 5 to 6. అద్భుతమైనటువంటి రీతిలో దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు, కృప చూపుతున్నాడు. మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ మరి దేవుని మహాకృపను బట్టి ఈరోజు అరకు 2వ రోజు అండి, మరి రేపు 3వ రోజు. దేవుడు మరి పరిస్థితులు అనేక రకాల పోరాటాలు ఉన్నా దేవుడు ఎంత నమ్మదగిన దేవుడు అంటే, చూడండి, వర్షము, గాలి, వాతావరణాలు అన్నీ చేంజ్ ఉన్నాయి. ఎండాకాలం మనకు వర్షాకాలం లెక్క అయిపోయింది. చాలా ఇబ్బంది పడుతున్నారు బయట ప్రజలు. ముఖ్యంగా మరి దేవుడు నమ్మదగిన దేవుడు, మంచి దేవుడు, అన్ని సమయాల్లో అన్ని వేళల్లో మంచి చేసే దేవుడు, మనకి న్యాయకర్త, ప్రేమ కలిగిన దేవుడు. ఎన్ని వచ్చినా దేవుడు నువ్వు కావాలా, దేవుడు మనకి కావాలా. ఆమేన్. కాబట్టి దేవుడు ఎన్ని కార్యక్రమాల్లో నీ జీవితంలో కృప చూపాడు, ఈరోజు ఈ మార్నింగ్ ఇంకా నీ పట్ల ఒక అద్భుతమైన కార్యం చేయాలని ఇష్టపడుతున్నాడు. ఇంకా యేసు ప్రభుని సొంత రక్షకుడు అంగీకరించిన వారు, ఇంకా యేసులో మీ హృదయంలో చేర్చుకొని, యేసయ్యని మీ హృదయంలో చేర్చుకుని వారు ఎవరైనా ఉంటే ఇదే రక్షణ దినం. యేసు ప్రభుని మీ హృదయంలో చేర్చుకోండి, మీ జీవితాన్ని యేసుకి ఇవ్వండి. ప్రత్యేకంగా మీ హృదయంలో దేవుణ్ణి ప్రేమించి ఆయన చిత్తాన్ని జరిగించండి. ఈ లోకంలో కూడా ప్రభువు మీకు తోడుగా ఉంటాడు. ఎంతకాలం అండి బాధలు, కష్టాలు, గాయాలు. దేవుడు నమ్మదగిన వాడు కదా, మిమ్మల్ని విడిపిస్తాడు, తప్పిస్తాడు. కాబట్టి నమ్మదగిన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. కాబట్టి ధైర్యంగా ఉండండి. ఈ ఉదయకాలం ఈ వాగ్దానం నేను చదువుతున్నాను. ఈరోజు మనకి ఇవ్వబడినటువంటి చక్కటి వాగ్దానం చదువుకుందాం. రాజుల 2వ గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం. యెహోవా సెలవిచ్చినది మన గాలియే గాని వర్షమే గాని రాకపోయినను మీరును మీ మందలను మీ పశువులను త్రాగుటకు ఈ లోయ నీళ్లతో నిండెను. లోయ నీళ్లతో నిండెను. వర్షం రాకుంటే ఎట్లా నిండిద్దండి? మనం ఏమంటాం, ఇప్పుడు సీజన్ కాకుండా సీజన్ వర్షాలు పడి ఎక్కడ నీళ్లు ఎట్లా అనిపిస్తుంది మనకి. జూలై, ఆగస్ట్ ఆ టైంలో నీళ్లు నిండిపోతాయి, ఎందుకంటే వర్షం పడితే. కానీ ఇక్కడ గాలి లేకపోయినా వర్షం లేకపోయినా లోయ నీళ్లతో నిండి, అది దేవుడు అద్భుతం. దేవుడు నీ జీవితంలో ఏమీ లేకపోయినా ఆయన అద్భుతం చేస్తాడు. అన్ని క్లోజ్ అయినా ఒక అద్భుతం నీ జీవితంలో ఒక అద్భుతం చేస్తాడు. అన్ని ద్వారాలు మూయబడినా, ఎంటీ అయిపోయినా నేను ఒక అద్భుతం చేస్తాను. లోయలో నీళ్లు నిండును, వర్షం లేనా, గాలి లేదని, ఏది లేకపోయినా, ఎక్కడ ఏమి లేకపోయినా నేను ఒక అద్భుతం చేస్తాను. ఈరోజు నీ జీవితంలో అన్నీ మూయబడ్డాయా, లేకపోతే ఏది ఓపెన్ కాలేదు, కానీ నేను ఒక అద్భుతం చేస్తాను. ఈరోజు నీ జీవితంలో ఒక అద్భుతం నేను చేయబోతున్నా అంటున్నాడు. ఎంత చక్కటి దేవుని మనం కలిగి ఉన్నామండి. అంటే భూమిని శూన్యంలో వేలాడదీసిన వాడు, ఆయన మాట ఇస్తే మాట తప్పని వాడు, ఒక మాట సెలవిస్తే దాన్ని నెరవేర్చే దేవుడు. అంత గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాం. అందుకనే నీళ్లతో నిండును అన్నట్లు నీ జీవితం కూడా ఏమీ లేని చోట ఆశీర్వాదం అని అద్భుతం చేయబోతున్నాడు. ఈరోజు నమ్ము, ఏమీ లేని నీ జీవితంలో ఒక ఆశీర్వాదకరమైన అద్భుతం చేయబోతున్నాడు. కాబట్టి ఈరోజు ఎంటీగా ఉన్నావా, నిరుత్సాహంగా ఉన్నావా, దేవుడు నిన్ను నింపబోతున్నాడు. అందుకని ఈరోజు వాగ్దానాన్ని పట్టుకుని ప్రార్థన చేయండి. ఏమని ఏంటంటే, ఒక అద్భుతము చేతుని ఈరోజు నీ పట్ల ఒక అద్భుతం జరిగింతును. ఈరోజు వాగ్దానం ఏంటంటే, నీ పట్ల ఒక అద్భుతం జరిగింతును. ఆమెన్. అంటే నీ ప్రతి విషయంలో, రక్షణ, ఆరోగ్యం, ఆర్థిక, కుటుంబ సేవ, ప్రతి విషయంలో దేవుడు ఒక అద్భుతం జరిగించబోతున్నాడు. కాబట్టి ధైర్యంగా ఉండండి, దేవునికి థ్యాంక్స్ చెప్పండి, ఈ వాగ్దానాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేయండి. మరి అరకు దేవుడు మహాకృపను బట్టి ఫస్ట్ డే గ్లోరీగా, దేవునికి మహిమకరంగా పరిశుద్ధాత్మ దేవుడు ఆయన కార్యాన్ని జరిగించాడు, ఆయన నామాన్ని ఘనపరుచుకున్నాడు. ఈరోజు 2వ దినం ఇంకా ఘనంగా జరగాలని మీరందరూ ప్రార్థిస్తూ, ఈవినింగ్ 6 o'clockకి మంచి అందమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో జరిగే సభకి పరిశుద్ధాత్మ దేవుడు మనందరిని దర్శించబోతుండగా పాలు పొందండి. వేల జనం, కుటుంబాలు, బంధకాలు తెగిపోయే విధంగా దేవుడు అద్భుతాన్ని జరిగిస్తున్నాడు. ఆ పట్టణంలో, ప్రాంతంలో జరిగించబోతున్నాడు మీ జీవితంలో ఆ సభ ద్వారా. అటు అందరూ పాలు పొందండి. అందరం ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీకు వందనాలు. ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్న రక్షణ లేని కుటుంబాలు రక్షించబడాలయ్యా. పాపులు మారు మనసు పొందాలి, రోగులు స్వస్థత పొందాలి యేసు నామములో. గర్భాలు లేని గర్భాలు తెరవబడాలి అయ్యా. వివాహం కాని బిడ్డలకు చక్కటి సంబంధాలు, వివాహాలు, అప్పుల భారం, ఆర్థిక భారం, వ్యాపారం నష్టం నుంచి బిడ్డలను విడిపించండి. అప్పు ఇచ్చేవారిగా చేయండి. ఎంతమంది నాయన కోర్టు కేసులను కొట్టివేయబడాలి, ఎంతమంది భూ సంబంధమైన తగాదాలు వారికి విడుదల కాలి, ఎంతమంది చేతబడి మాంత్రిక శక్తితో పీడించబడుతున్నారు, విడుదల పొందాలి నాయన. తదితర దేశాలు వీసా కొరకు ట్రై చేస్తున్న వారికి ద్వారాలు తెరవబడాలి. ప్రతి చోట ఎవరెవరు ఏ ప్రార్థన విన్నపాలు పెట్టుకుని ఈ వాగ్దానంలో వారి మనసులో ఉన్న అప్పచెప్తున్న అన్నిటికీ విడుదల కలగాలి.
తండ్రి మా భారతదేశాన్ని రక్షించండి. దేశానికి క్షేమకరమైనటువంటి సమాధానకరమైన పరిపాలకులను మీరు అనుగ్రహించండి అయ్యా. దేశం మీద కృప విస్తరింపచేయండి. ప్రపంచమును రక్షించండి ప్రభువా. క్రైస్తవ సంఘాలు సేవకులను ఉజ్జీవింపజేసి జాషువా జనరేషన్, ఎస్తేర్, దెబోరా సైన్యాలు లేపండి నాయన. అంతే కల్వరీ మినిస్ట్రీకి విరోధమైన ఆయుధాలను ప్రతి చోట బంధిస్తూ నీ దాసునిపై, నాపై, నా పిల్లలపై, మా కుటుంబంపై నీ కృప కుమ్మరించి అయ్యా. జరుగుతున్న సభలు, జరగబోతున్న సభలు, జరుగుతున్న కార్యక్రమాల్లో మాతో మీరు ఉండండి ప్రార్థిస్తున్నాను. ఈరోజు మ్యారేజ్ డే బిడ్డలను బ్లెస్ చేస్తూ ఈ సంవత్సరం వారి పట్ల ఒక గొప్ప అద్భుతం జరుగును గాక. బర్త్డే బిడ్డలను బ్లెస్ చేస్తూ ఈ సంవత్సరం గొప్ప అద్భుతం జరుగును గాక అని దీవిస్తూ శుభములను పలుకుతూ యేసు రక్తముతో అందరినీ కూడా సీల్ చేస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ ఉదయం ఈ వాగ్దానం ఎంతమంది విన్నారో విశ్వసించండి, నమ్మండి. అనేక మందికి వాగ్దానం తెలియచేయండి. ఈ దినం దేవుని వాగ్దానం అని ప్రతి ఒక్కరూ ఒక లైక్ చేసి షేర్ చేయండి. ప్రభువు మనకి వాగ్దానాల ద్వారా అనేక మందిని దేవుడు దర్శించును గాక. మీరు ఇతరులకి మన పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ పరిచయం చేయండి. మరి దేవుని మహాకృపను బట్టి నిన్న అరకు అద్భుతంగా ఫస్ట్ డే ఘనంగా పరిశుద్ధాత్మదేవుడు వేల ప్రజలు నడిపించి శక్తి కలిగిన వర్తమాన బలమైన కార్యాలు జరిగించాడు. ఈరోజు రెండో రోజు అరకులో మీరందరూ కూడా ప్రార్థించండి. ఖచ్చితంగా రాగలిగిన వారు చుట్టుపక్కలంతా రండి, రాలేని వారు 6 గంటలకే లైవ్ చూడండి. దేవుని మహాకృపను బట్టి మీ అందరి ప్రార్థన ద్వారా 2వ రోజు 3వ రోజు గ్రాండ్ సక్సెస్ కావాలి, దేవుని నామానికి ఘనత కావాలి. కాబట్టి మీ అందరినీ దేవుడు దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.